స్టార్ట్. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు. ఎందుకంటే నిన్ననే మరి కూటమి ప్రభుత్వం రాయవరం మరి బాణాసంచ మరి ఘటనలో మృతి చెందినటువంటి బాధిత కుటుంబాలకు సంబంధించి మరి 15 లక్షల రూపాయలు మరి నష్టపరిహారం అనేది ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికే చాలా లేటుగా మరి ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాలకి నష్టపరిహారం ప్రకటించడం అనేది చాలా విషాదకరం. ఎందుకంటే కొన్ని ఘటనలో ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వాలు వెంటనే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకి తక్షణమే నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. కానీ ఈ ఘటనలో ఎక్కువ మంది చనిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం మరి బాధిత కుటుంబాలకి ఈ నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం మరి ప్రదర్శించింది. ఇది చాలా అన్యాయం ఇది. ఎందుకంటే మేము ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే 50 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు ఇవ్వాలనేసి మేము ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక 25 లక్షల రూపాయలైనా ఈ బాధిత కుటుంబాలు ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఈరోజు ఎవరైతే బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు మరి చదువుకుంటా ఉన్నారో ఆ పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యను అందించాలనేసి కూడా మేము కోరడం జరిగింది. ఆ కుటుంబాల్లో చదువుకున్నటువంటి మరి పిల్లలకే సంబంధించి ఉద్యోగం కూడా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ చేతులు దులిపిన పద్ధతిలో మరి 15 లక్షల రూపాయలు మరి ప్రకటించి ఉద్యోగం మాట కానీ పిల్లల చదువు మాట మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మరి కూటమి ప్రభుత్వం ఆలోచించాలనేసి మంత్రులు కూడా ఆలోచించాలనేసి బాధిత కుటుంబాల పిల్లలకు సంబంధించి కార్పొరేట్ విద్యను అందించాలని అదేవిధంగా పిల్లలకు సంబంధించి మరి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనేసి ఈ సందర్భంగా మేము అధికారులని అదేవిధంగా మంత్రుల్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.